నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఎలా సరఫరా చేస్తున్నారో వివరించారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడా లేదని, ప్రజలు నిజంగా తినే బియ్యం ఇవ్వడం వల్లే సంక్షేమ పథకాల అసలు ప్రయోజనం అందుతుందని తెలిపారు. ఈ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం పరిశీలించాలని సీఎం సూచించగా, దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత నేషనల్ వైడ్ డెసిషన్ తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. బీజేపీకి కేసులు పెట్టడం తప్ప మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ బస్తీలో ప్రజలను ఎదుర్కోలేకే ఇటువంటి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దేశంలో కుట్రపూర్తిక రాజకీయాలు నడుస్తున్నాయనే అనేక ఉదాహరణలు తెలంగాణలో ఉన్నాయని, కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారన్నారు. తాము నంబర్ 1, మిగతా వాళ్ళు 2-3 స్థానాల్లోనే ఉంటారని కవిత వ్యాఖ్యానించారు. కుప్పం పర్యటన రెండో రోజు శాంతిపూర్వం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు, కార్యకర్తలు. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుప్పం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. స్వచ్ఛ భారత్ అవార్డులు గెలిచిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ అగ్రనేత రవిశంకర్ ప్రసాద్, బీహార్ రాష్ట్రంలోని బీజేపీ, జేడీయూకు చెందిన పలువురు నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఐబొమ్మ రవిపై సినిమా తీస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రచారం అవుతుంది. పైరసీ నేరగాడు ఐబొమ్మ రవి జీవితంపై సినిమా తీయడానికి తేజ్ క్రియేటివ్ వర్కర్స్ అనే నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తారని సమాచారం. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతను ఎదుర్కొన్న సవాళ్లను ఐబొమ్మ వెబ్సైట్ రూపొందించడానికి గల ఆలోచనలు ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.